వారం రోజులు ఊరికి పోయేస్తే ఇల్లు ఆకిలంతా దుమ్ము దుమ్ము ఏడి చెత్తాడనే ఓ రోజంతా సరిపోతుంది సాఫ్ చేస్తానికి. ఇక ఇంట్లో బండల మీద ఏదన్నా మరక పడితే ఎమ్మట ఊడిపేస్తారు. బాల్కనీ అందంగా కనబడాలని కుండీలలో చిన్న చిన్న మొక్కలు పెడుతుంటారు. మన ఇంటిని మనం గింత జాగ్రత్తగా చూసుకుంటాం, కానీ ఆడికే సరిపోలేదు. మన గల్లీ మన ఊరు ఎంత చక్కగా ఉన్నదో కూడా చాలా ముఖ్యం. అందుకే ఈ కార్యం స్వచ్ఛదనం పచ్చదనం కార్యం సురువయ్యింది. అంటే చెట్లు పెట్టాలి, చెత్త సాఫ్ చేయాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఆఫీసర్లు, స్కూల్ పిల్లలు అందరికందరు ఇదే పని మీద పడ్డారు. ముందే ఆనకాలమాయ ఇల్లు వాకిల్లెకనే ఊరు కూడా నీటిగా ఉండాలి, పచ్చదనం పెరగాలి. లేకుంటే దోమలు ఈగలు మోపైతాయి, అడ్డమైన రోగాలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ లో జోరుగా నడుస్తుంది. రోడ్ల మీద చెత్త వారేయద్దు, ఇంటికొచ్చిన ఆటోలనే వేయాలని కోరిండ్రు జిహెచ్ఎంసీ మేయరు, కమిషనరు. చెత్త ఏం చేస్తాం, ఎక్కడో చోటు పడేసి వెళ్ళిపోతాం రోడ్ మీద. షాప్స్ నైట్ క్లోజ్ చేస్తూ వెళ్తూ బయట అక్కడ డంప్ లో వేసేసి వెళ్ళిపోవటం, బైక్ నుంచి దూరంగా ఇసిరేసి వెళ్ళిపోవటం. చెత్త అయినా లేకపోతే సిఎండి వేస్ట్ అయినా సరే ఫస్ట్ మనం డంప్ చేసేది చెరువు దగ్గర లేకపోతే మూసీలోనో. శుక్రవారం దాకా నడుస్తుంది ఈ కార్యము. మన ఇల్లును శుద్ధి ఉంచుకున్నట్టే మన గల్లీని, మన ఊరును, మన మండలాన్ని, మన జిల్లాను నీట్గా చేసుకుంటే తెలంగాణ అంతా తేటగా ఉంటది అన్నట్టు. మీరు కూడా మొలకలు నాటుర్రి, పచ్చదనం పెంచుర్రి, మంచి గాలి దొరుకుతుంది, ఆనలు కూడా బగ్గా పడతాయి.